కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్య వైఖరి పట్ల నిప్పులు చెరిగారు. కృష్ణా జిల్లాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన 4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాలను ఏపీ అక్రమంగా వినియోగించుకుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. 2016 జూన్లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయగా రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు హరీష్ రావు. కేఆర్ఎంబీ నిర్ణయం ధిక్కరిస్తూ టెలిమెట్రీ ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఏపీ సర్కార్ మీద ఎందుకు ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉన్నారని నిలదీశారు. కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్ఎంబీ రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ మూడు కలిసి టెలిమెట్రీల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తున్నాయని, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టెలిమెట్రీ ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప 2 ఏళ్ల నుంచి కేంద్రం చేసిందేం లేదన్నారు. సబ్ జ్యూడిస్ అని సాకులు చెప్పే కేంద్రానికి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. పోలవరం, నల్లమల సాగర్ విషయంలో మొద్దునిద్ర ప్రదర్శించినట్టుగానే టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు హరీష్ రావు. టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా నిలువు మళ్లించిన కేఆర్ఎంబీపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.